హాయ్, నేను మీ అమృత. మన జీవితంలో అమ్మా నాన్న తప్ప అందరూ మన ధనం, మన విజయాన్ని చూసే మనతో ఉంటారు. కానీ ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులని విడిచి అవిశ్వసులైన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. స్వాగతం, నేను మీ హోస్ట్ జుబేర్ మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కేసు సాధారణంగా మనం వినే క్రైమ్ స్టోరీస్ కంటే భిన్నంగా ఉంటుంది. ఇది ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఒకే రాత్రిలో ఒకే ఇంట్లో అదే విధంగా మరణించడం, అదే ఢిల్లీ బురారీ కేసు. ఫ్రెండ్స్, ఇలాంటి పాడ్కాస్ట్ వీడియోస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి ఒక ఛానల్ మీరు క్రియేట్ చేసుకోండి. అతి తక్కువ సమయంలోనే మీ ఛానల్ గ్రో అయిపోతుంది, అలాగే మానిటైజ్ కూడా అవుతుంది. ఫస్ట్ మనం ఇమేజ్ జనరేట్ చేద్దాం. దీనికోసం మీరు పిక్లూమిన్ AI ఓపెన్ చేసుకోండి. ఇమేజ్ ప్రాంప్ట్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ జనరేట్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. మీ గూగుల్ అకౌంట్ ద్వారా ఇక్కడ సైన్అప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మనం అన్లిమిటెడ్గా అలాగే HD క్వాలిటీలో ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. క్రియేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ షో అవుతున్న బార్లో ప్రాంప్ట్ని పేస్ట్ చేసేయండి. అలాగే ఆస్పెక్ట్ రేషియోలో రీల్స్కి షార్ట్స్కి తగినట్టు మీరు వీడియో తయారు చేయాలంటే 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ మనం జనరేట్ మీద క్లిక్ చేద్దాం. ఫ్యూ సెకండ్స్లో మనకు ఇలా అమేజింగ్ HD క్వాలిటీలో మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోతాయి. సో చూడండి ఫ్రెండ్స్, క్వాలిటీ ఎంతో అమేజింగ్గా వచ్చింది. ఇక్కడ మనకు ఇంకోసారి ఇక్కడ నేను ఇదే ప్రాంప్ట్ని పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇండియన్ బాయ్ అని రాద్దాం, ఇండియన్ బేబీ అని రాద్దాం. సో మీరు ఇందులో ఎలాంటి చేంజెస్ అయినా చేసుకోవచ్చు. లైక్ ఈ బాలుడు వేసుకున్న దుస్తులు, అలాగే బ్యాక్గ్రౌండ్, అలాగే తన ఐస్ కలర్, అలాగే తన వయసు ఏదైనా మీరు ఇక్కడ నుండి చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మీరు చేంజ్ చేసుకొని మీకు తగినట్టు, మీకు నచ్చినట్టు ఇలాంటి బేబీ ఇమేజెస్ని జనరేట్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా కొన్ని ఇమేజెస్ నేను జనరేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో మీరు 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుంటే యూట్యూబ్ లాంగ్ వీడియోస్ కోసం మనకు ఇమేజెస్ ఇలా వచ్చేస్తాయి. సో ఇవి కూడా చాలా అమేజింగ్గా ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ హిందీ అలాగే ఇంగ్లీష్లో చాలా వైరల్ అవుతున్నాయి. మన తెలుగులో అయితే ఇలాంటి ఛానలే లేదు. సో మీరు త్వరగా ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసి ఒక ఛానల్ క్రియేట్ చేసేసి అందులో మీరు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసేయండి. ఈ వీడియోస్ చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరైనా చాలాసేపు వరకు వీడియోని చూస్తారు, అలాగే ఫన్నీగా ఉంటుంది కాబట్టి షేర్ కూడా చేస్తారు. సో ఇక్కడ చూడండి, నేను వైట్ కలర్లోకి ఇక్కడ తను వేసుకున్న షర్ట్ని మార్చేసాను. ఇక్కడ వైట్ కలర్ రాశాను. సో అలాగే మీరు బ్యాక్గ్రౌండ్ కూడా ఏ కలర్ అయినా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ డార్క్ బ్రౌన్ అని ఉంది కదా, ఇక్కడ నేను డార్క్ రెడ్ అని రాస్తాను, లేదా డార్క్ పర్పుల్ ఏదైనా రాసుకుంటాను. మీరు ఏదైనా రాయొచ్చు. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో సెటపే మీరు ఇక్కడంతా చేంజ్ చేసేసుకోవచ్చు. బ్యూటిఫుల్ యూట్యూబ్ స్టూడియో, అట్రాక్టివ్ యూట్యూబ్ స్టూడియో ఎలా అయినా. సో చూడండి, బ్యాక్గ్రౌండ్ మనకు రెడ్ కలర్లో వచ్చేసింది. ఇక్కడ క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్, ఎంతో రియలిస్టిక్గా మనకు ఇమేజ్ జనరేట్ అయ్యాయి. సో ఎలాంటి బ్లర్ అనేది లేదు. సో మనకు పిక్లూమిన్ ఇక్కడ హై రెజల్యూషన్ అండ్ బెస్ట్ కలర్స్లో మనకు ఇమేజెస్ అయితే జనరేట్ చేసిస్తుంది. సో ఇక్కడ ఇంకొన్ని ఇమేజెస్ నేను జనరేట్ చేస్తాను. సో ఈ ఇమేజ్ కూడా చాలా బాగుంది. సో దీన్ని నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటాను. సో ఇక్కడ నుండి డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఇలా మీరు మీకు నచ్చిన విధంగా ఇమేజెస్ జనరేట్ చేయండి. ఇంకో ప్రాంప్ట్ ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో క్యూట్గా, ఎంతో ముద్దుగా ఇక్కడ ఒక పాప ఇమేజ్ అనేది వచ్చేసింది. సో ఈ ఇమేజ్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. తర్వాత ChatGPT ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నుండి మనం మన పాడ్కాస్ట్ స్క్రిప్ట్ని మనం ఇక్కడ జనరేట్ చేద్దాం. ఒకవేళ మీ దగ్గర స్క్రిప్ట్ ఉంటే అదే స్క్రిప్ట్ ద్వారా మీరు టెక్స్ట్ ద్వారా యూస్ చేసి స్పీచ్ని జనరేట్ చేయండి. ఇక్కడైతే నేను ఇలా రాశాను. సో ఒకసారి మీరు ఇక్కడ గమనించండి. జనరేట్ ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ స్క్రిప్ట్ ఫర్ మై యూట్యూబ్ వీడియో ఇన్ తెలుగు అని రాశాను. సో మీరు తెలుగు అని రాయండి, ఎందుకంటే మనకు టెక్స్ట్ తెలుగులో అవసరం.
ఆ తెలుగు స్క్రిప్ట్ ద్వారానే మనం తెలుగులో ఏ వాయిస్ని జనరేట్ చేయగలుగుతాం. సో ఇక్కడ చూడండి, మనకు ఒక స్క్రిప్ట్ అయితే ChatGPT ఇచ్చేసింది. ఇంకో స్క్రిప్ట్ నేను ఇక్కడ జనరేట్ చేస్తాను. ఇక్కడ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నాను. పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకు ఇంకో స్క్రిప్ట్ అనేది ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. సో ఇదైతే నాకు నచ్చింది. సో ఈ స్క్రిప్ట్ని మొత్తంని నేను కాపీ చేసుకుంటాను. కింద కాపీ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్న తర్వాత ప్లేస్టోర్ నుండి కీప్ నోట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఈ స్క్రిప్ట్ని పేస్ట్ చేసుకోండి. సో స్క్రిప్ట్ అయితే నేను ఇక్కడ పేస్ట్ చేసేసాను. తర్వాత మీరు గూగుల్ ఓపెన్ చేసి డ్రీమ్సింక్ AI ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నుండి మనం వాయిస్ జనరేట్ చేయబోతున్నాం. ఇక్కడ ట్రై నో మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి. సో ముందుగానే ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, దీన్ని రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ మనం కీప్ నోట్స్ యాప్లోకి బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ ఉన్న స్క్రిప్ట్ని పూర్తిగా మనం కాపీ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో పూర్తిగా నేను కాపీ చేసుకుంటున్నాను ఈ స్క్రిప్ట్ని. కాపీ చేసుకున్న తర్వాత డ్రీమ్సింక్ AI వెబ్సైట్లో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇది తెలుగు వెబ్సైట్. మనకు అమేజింగ్గా ఇక్కడ తెలుగులో AI వాయిసెస్ జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాదాపు ఇందులో 50 AI వాయిసెస్ ఫ్రీగా లభిస్తాయి. సో ఇక్కడ మీరు అమేజింగ్గా మంచి క్వాలిటీలో రియలిస్టిక్ AI వాయిసెస్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం పేస్ట్ అయితే చేసేస్తాం కదా స్క్రిప్ట్. ఇక్కడ వాయిసెస్ ఉన్నాయి చూడండి. ఈ వాయిసెస్ చాలా అమేజింగ్గా ఉన్నాయి. ప్రతి ఒక్క వాయిస్ చాలా అమేజింగ్గా ఉంది. మీకు నచ్చిన విధంగా మీకు ఏ వాయిస్ నచ్చితే ఆ వాయిస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఈ వాయిస్ని సెలెక్ట్ చేశాను. జనరేట్ ఆడియో మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకు ఫ్యూ సెకండ్స్లో ఇలా మనకు వాయిస్ అయితే జనరేట్ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మనకు వాయిస్ జనరేట్ అయ్యింది. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ స్పీచ్ని అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. తర్వాత హెడ్రా AI ఓపెన్ చేసుకోండి మీరు. ఇక్కడ కూడా ట్రై నౌ మీద క్లిక్ చేయండి. ట్రై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత సైన్అప్ మీద క్లిక్ చేయండి. సైన్అప్ మీద క్లిక్ చేసి ఏదైతే మీ గూగుల్ అకౌంట్ ఉంది కదా, గూగుల్ అకౌంట్ ద్వారా మీరు ఇక్కడ నుండి సైన్అప్ చేసుకోండి. వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా షో అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ మనకు స్టార్ట్ ఫ్రేమ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ నుండి అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఏ ఇమేజ్ అయితే మనం డౌన్లోడ్ చేసామో కదా, ఆ ఇమేజ్ని మనం ఇక్కడ అప్లోడ్ చేసేద్దాం ఫ్రెండ్స్. తర్వాత ఆడియో స్క్రిప్ట్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ ఆడియో మీద క్లిక్ చేసి ఏదైతే మనం వాయిస్ జనరేట్ చేసాం కదా, ఆ వాయిస్ని అప్లోడ్ చేయండి. వాయిస్ వచ్చేసి మనకు 20 సెకండ్స్ ఉండాలి. సో మీరు 20 సెకండ్స్ కన్నా ఎక్కువ వాయిస్ ఉంటే కొంచెం రెడ్యూస్ చేసుకోండి. తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. షార్ట్ లెంత్ వీడియో అయితే 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనం ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. సో మనకు ఇలా అయితే షో అవుతుంది. ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో మనకు మన వీడియో అనేది తయారైపోతుంది. సో ఇక్కడ మనకు ఇలా జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు అమేజింగ్గా మన వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సో ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లారిటీ చూడండి, ఎంతో అమేజింగ్గా మనకు క్లారిటీ అయితే ఈ వెబ్సైట్ మనకు ప్రొవైడ్ చేసేసింది. సో ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఈ వీడియోని చాలా ఈజీగా ఇక్కడ నుండి డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్ అండ్ కలర్ఫుల్ క్వాలిటీలో మనకు వీడియో అయితే ఇచ్చేసింది. సో ఇలా మీరు పాడ్కాస్ట్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు.